Yes, very good morning. Welcome back to 25th Daily Hindu News Analysis. Friends, before going to carry out the today's analysis, there was a small announcement as part of the 4th anniversary celebrations of the LTX classes. So now on every course we are offering 20% flat of discount అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నామండి. మొత్తం అన్ని కోర్సెస్ మీద మనకి ఏంటి అని అంటే కనుక 20% ఆఫ్ అయితే కనుక మీకు లభిస్తుంది. ఓకే, అయితే మీకు ఈ ఆఫర్ వచ్చేసి మీకు ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ అప్ టిల్ 30th June ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ ఆఫర్ గురించి కానీ ఇంకేమైనా మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఉన్న కోర్సెస్ గురించి కానీ మీకు ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్. అండ్ మా యొక్క ఎక్స్పర్ట్ టీమ్ ఏంటి అని అంటే కనుక మీకు మీ డౌట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసి మీకు ద రైట్ సూటబుల్ కోర్స్ ఏది అనేది కూడా మీకు సజెస్ట్ అయితే చేస్తారు. ఓకే, హరీ అప్ అండ్ టేకప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్. డెఫినెట్లీ ఇట్ విల్ ఎన్రిచ్ యువర్ ప్రిపరేషన్. ఎస్, టుడేస్ ఎజెండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎజెండా అంటే ఈవేళ మనం ఏం ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాము అనేటువంటిది ముందు ఎజెండా అయితే డిస్కస్ చేస్తాము. బిఫోర్ గోయింగ్ టు ఎజెండా ఫ్రెండ్స్, మనం ఏంటంటే కనుక ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి అయితే డైలీ ఆర్టికల్స్ని అయితే పిక్ చేసి వాటిని మనం అనాలిసిస్ అయితే చేస్తున్నాము. Okay, the first important article, Kerala House passes a resolution to rename the state to Keralam. కేరళ వాళ్ళు కేరళం అని చెప్పేసి అయితే కనుక పాస్ చేసే రెజల్యూషన్ అయితే కనుక పాస్ చేశారు కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ మనం చూడడం జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వన్, India Pakistan delegations reach the Jammu and Kashmir to inspect the power projects under something called as Indus Water Treaty. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ ద బైలాటరల్ ట్రీటీస్ బిట్వీన్ 2 countries అనే టాపిక్లో మనం దీన్ని చదువుకోవాలి. నెక్స్ట్ వన్, ఐబీ చీఫ్ ఎన్హెచ్ఆర్సీ సెక్రటరీ జనరల్ గెట్స్ ఎక్స్టెన్షన్. వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ నేమ్స్ అండి, వీఆర్ మోర్ బాదర్డ్ అబౌట్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఎన్హెచ్ఆర్సీ ఆల్రెడీ మనం ఇంతకుముందు ఆర్టికల్స్లో ఒకసారి అయితే కవర్ చేయడం అయితే జరిగింది. Kindly visit it so that you'll come to know. Okay, IB chief and as well as NHRC secretary gets the general extension. This is part of GS paper 3 internal security. ఓకేనా, ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి ప్రొటెక్ట్ చేయడం గురించి వర్క్ చేసేటువంటి ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్. దెన్ ఇండియా ఫిలిప్పైన్స్ రీడిస్కవరింగ్ ద ఈచ్ అదర్, బ్రాహ్మోస్ ఏ గేమ్ చేంజర్. Okay, this is part of GS paper 2 international relations, bilateral relations between other countries, India and as well as other countries. Here in this context it is India and as well as Philippines. That's it. And today's editorial is associated with the Niti Ayog's project on Great Nicobar. అంటే గ్రేట్ నికోబార్ నీతి ఆయోగ్ వాళ్ళది కొత్త ప్రాజెక్ట్ అయితే కనుక తీసుకొచ్చారండి 2021లో. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ వాట్ ఆర్ ద ఎకలాజికల్ ఇంప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది అయితే మనం డిస్కస్ చేయాలి. ఇట్ ఈస్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకాలజీ ఎలా డిస్టర్బ్ అవుతుంది అనేటువంటిది ఈ ఆర్టికల్ అంతా కూడా వీ విల్ డిస్కస్ దేర్. ఎస్, let us start our discussions, but before starting the discussion we are pleased to announce one more course which is UPSC mains enrichment program అని అయితే కనుక రీసెంట్గా మనం లాంచ్ చేసామండి. ద ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద 1st July నుంచి అయితే మనకి బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతాయి. యూపీఎస్సీ ఎవరైతే మన ప్రిలిమ్స్ అయితే రాసి ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ మీ యొక్క మెయిన్స్ ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ అయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తారు అనేటువంటిది ఉన్న వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అయ్యేటువంటిదే ఈ యొక్క మెయిన్స్ enrichment program. ఈ ప్రోగ్రాంలో మనం ఏంటి అని అంటే కనుక ద 500 బై కవరింగ్ ఆల్ దిస్ సిలబస్ వీ విల్ పికప్ 500 మోస్ట్ ప్రాబబుల్ హైలీ ప్రాబబుల్ టాపిక్స్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ 500 టాపిక్స్ మీద మీకు ఏంటి అంటే ఎక్స్ప్లెనేషన్స్ ప్లస్ నోట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఆ 500 టాపిక్స్ మీద ఫ్రమ్ ఎవ్రీ టాపిక్ 1 question, 500 క్వశ్చన్స్ని 500+ క్వశ్చన్స్ని పిక్ చేసి మీకు అయితే కనుక రాయడానికి ఇవ్వబడుతుంది. మీరు ఎప్పుడైతే రాసిస్తారో ఆ పర్టికులర్ మీ యొక్క పేపర్ని కూడా వీ విల్ హ్యావ్ ఏ ఎవాల్యుయేషన్ బై అవర్ ఎక్స్పర్ట్ టీమ్. సో ఎక్స్పర్ట్ టీమ్ ఏంటి అని అంటే కనుక అనాలిసిస్ అయితే కూడా క్యారీ అవుట్ చేస్తారు. అండ్ once that is done with the paper evaluation you will also be given with the model answers as well, so that మీరు ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి మీ యొక్క ఒరిజినల్ ఆన్సర్లో. ఇందులో మనం కవర్ చేసేటువంటి అప్రోచ్ ఎలా ఉంటుందంటే అండి, ఇట్ ఈస్ బోత్ ద స్టాటిక్ ప్లస్ డైనమిక్, రెండు అప్రోచ్. డైనమిక్ అంటే ద హిందూ ఎడిటోరియల్స్ ఏవైతే మనకి కరెంట్ అఫైర్స్లో పబ్లిష్ అవుతున్నాయో అవి, అండ్ యాజ్ వెల్ యాజ్ అ స్టాటిక్ పోర్షన్. ఈ రెండింటి కూడా ఒక మిక్స్డ్ బ్లెండ్గా మనం ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయబడింది. బికాస్ యూపీఎస్సీ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టాటిక్
static plus dynamic portions. You need to be aware of the current events. At the same time, you need to know the background as well. So ఆ అప్రోచ్లో మనం ఏంటంటే దీన్ని డిజైన్ చేయబడింది. అండ్ బిఫోర్ ద మెయిన్స్ ఎగ్జామ్ యూ విల్ హ్యావ్ ద ఫుల్ లెంగ్త్ టెస్ట్స్ కూడా మీకు కండక్ట్ చేయబడతాయి. సో దట్ దే విల్ యాక్ట్ యాజ్ ఏ మాక్ టెస్ట్ లాగా మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, మీకు మనం ఈ యొక్క పర్టికులర్ కోర్స్కి ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 20,000 రూపీస్ ఈస్ ద ఫీ దట్ వీఆర్ ఛార్జింగ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, ఫర్ మోర్ క్లారిఫికేషన్స్, ఫర్ మోర్ డౌట్స్, ఎనీ ఆఫ్ యువర్ డౌట్స్ మీకు ఏమన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ సో దట్ our expert team will definitely guide you and clarify all your doubts. Yes. Then next one more thing friends, UPSC offline batches aithe ganaka manaki Vizag lo aithe start avutu unnayi. So general studies plus CSAT ki sambandhinchi. So then these new batches are starting from the 1st July. Manam deeniki charge cheseటువంటి fee vachesi 60,000 rupees, but as a discount kinda we are offering it at 45,000 rupees only. So the EMI option vachesi manaki enti ante 5,000 per month tote manam enti ante ganaka meer pay chesukovachu. ఈ యొక్క ఫీ వచ్చేసి మీకు కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే వస్తుందండి. ఈ యొక్క ఫీ మాత్రం ఇట్ ఈస్ వ్యాలిడ్ అప్ టిల్ 30th June వరకు మాత్రమే. ఆఫ్టర్ 30th June, సో ద డెఫినెట్లీ ద ఒరిజినల్ ప్రైసెస్ విల్ కమ్ బ్యాక్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ అండ్ మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మా యొక్క టీము మీకు అడ్రస్ చేస్తారు. అండ్ దెర్ వాజ్ వన్ మోర్. సో యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి మనకి 1st July నుంచి అండి ఇవి కూడాని. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఇస్ ద ఫీ దట్ వీఆర్ ఛార్జింగ్. ఇది కూడా మీరు ఏంటి అంటే ఈఎంఐ ఆప్షన్లో పే చేసుకోవచ్చు అట్ ద రేట్ ఆఫ్ 5,000 రూపీస్ పర్ మంత్. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఫీ వచ్చేసి 30th June వరకు మాత్రమే వ్యాలిడ్. కాంటాక్ట్ దిస్ నెంబర్ సో ఇన్ ఆర్డర్ టు గెట్ ద మోర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దీస్ పర్టికులర్ కోర్సెస్. Yes, that's it friends. Let's start with our detailed discussion of each and every article. Okay, the first and foremost article, Kerala House passes a resolution to rename the state Keralam అని చెప్పేసి ఏంటి అని అంటే కనుక చూడండి, ద కేరళ అసెంబ్లీ ఇన్ ఏ యునానిమస్ డెసిషన్ ఆన్ మండే పాస్డ్ ఎ రెజల్యూషన్ ప్రపోజింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ద స్టేట్ టు కేరళం. The resolution moved by Chief Minister Pinarayi Vijayan called for invoking Article 3 of the Constitution to effectuate this change in the first schedule. This resolution mirrors an attempt from last year which was sent back by Centre due to the procedural issues. Originally, the state sought to amend the names across all the languages listed in 8th schedule of the Constitution to Keralam, but however, following an advice from Union Home Ministry, the focus shifted to amending only first schedule, prompting the government to modify the resolution that was passed in 2023. Mr. Vijayan said, despite Keralam being Malayalam, it continues to be officially recorded as Kerala. The move aims to align with the official name of Malayalam pronunciation. Yes, perfectly fine. ఇదంతా కూడా ఏంటి, దేని గురించి డిస్కషన్ అంతా కూడా ఏంటి అంటే, సో కేరళ మన కంట్రీలో వీ హ్యావ్ ది స్టేట్స్ రైట్. కేరళ వాళ్ళు ఏంటి అని అంటే కనుక వాళ్ళ యొక్క స్టేట్ నేమ్ని చేంజ్ చేసుకుంటారంట టు కేరళం. కేరళం అని చెప్పి చేంజ్ చేస్తారంట. దెన్ చేంజ్ చేసుకోవడానికి కెన్ దే ఆటోమేటికలీ డూ ఇట్, వాళ్ళుగా చేసేసుకోవచ్చా అంటే దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ అబౌట్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, హూ హ్యాస్ ద పవర్ టు ఆల్టర్ ద నేమ్ ఆఫ్ ఎ స్టేట్. ఒక పర్టికులర్ స్టేట్ యొక్క నేమ్ చేంజ్ చేయాలి అని అంటే కనుక ఎవరికి పవర్ ఉంది అని అంటే కనుక ఇట్ ఈస్ ద పార్లమెంట్ హ్యావ్ ద పవర్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్, పార్లమెంట్ హ్యాస్ ద పవర్. Because the Constitution of India, COI షార్ట్కట్లో రాసేస్తున్నానండి, gives the Parliament, the Constitution of India gives the Parliament the power, ఏ పవరు, to change the name of a state. నేమ్ ఆఫ్ ఏ స్టేట్, ఒక పర్టికులర్ స్టేట్ యొక్క నేమ్ని చేంజ్ చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి, కేరళ టు కేరళం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చేంజ్ టు వన్ మోర్ లైక్ ఆంధ్రదేశ్ అనో లేకపోతే ఎలాగో చేంజ్ చేయాలనో, లేకపోతే తెలంగాణ టు సంథింగ్ ఎల్స్, మహారాష్ట్ర టు సంథింగ్ ఎల్స్, ఇలా ఏదైనా స్టేట్ ఆ పర్టికులర్ నేమ్ వాళ్ళ నేమ్ చేంజ్ చేయాలి అని అనుకుంటే కనుక ఎవరికి ఫైనల్ పవర్ ఉంటుంది అని అంటే పార్లమెంట్ హ్యాస్ ద పవర్ అండి. సో ఓకే, పార్లమెంట్ ఒక బిల్ పాస్ చేసి ఆ యొక్క నేమ్ని మాడిఫై చేస్తారనమాట. నౌ యూ గాట్ దట్ అండర్స్టాండింగ్ దట్ ఇట్ ఈస్ ద పార్లమెంట్ హూ హ్యాస్ ద పవర్ టు చేంజ్ ద నేమ్. నౌ ద నెక్స్ట్ question comes, under which article? Correct, right? Now you fixed the institution, now fix the article.
ఏ ఆర్టికల్ ప్రకారంగా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క నేమ్ని చేంజ్ చేస్తారు, చేసే పవరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అని అంటే ఆర్టికల్ నెంబర్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా explicitly lays down a procedure దేనికి ప్రొసీజర్ టు ఆల్టర్ ద ఏరియా boundaries of a state and even the name of the state. ఎస్, అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యావ్ కన్ఫర్డ్ ద పవర్ టు ద పార్లమెంట్ టు డూ వాట్? టు నాట్ ఓన్లీ జస్ట్ చేంజ్ ద నేమ్ ఆఫ్ ఎ స్టేట్ బట్ ఆల్సో అదర్ యాక్టివిటీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ వాంట్ టు బ్రేక్ ఏ పర్టికులర్ స్టేట్ ఇంటూ 2 states. Like for example, Andhra Pradesh was bifurcated in 2014 as Andhra Pradesh and as well as Telangana. Who has done it? Parliament has done it. By using which article? Article number 3 of the Constitution. Article number 3 of the Constitution ని యూజ్ చేసి ఒక పర్టికులర్ స్టేట్ని 2 స్టేట్స్గా విభజించాలన్నా, లేదా ఒక పర్టికులర్ స్టేట్ని ఒక స్టేట్ అండ్ ఒక యూనియన్ టెరిటరీగా విభజించాలన్నా, ఒక స్టేట్ని 2 యూనియన్ టెరిటరీస్గా చేయాలి అనన్నా, anything is possible, and that is possible through article number 3 of the Constitution. So the first thing you have fixed, what you have fixed, who has the authority to change the name of a state? It is the parliament who has the authority to change the name of a state. And the second thing then you fixed, article number 3 of the Constitution have conferred this power not only just to change the name of a state but also do the other activities such as like merging the state with the other state, or merging a state with another union territory, or a state with that of the two different states kuda elagaina cheyochu. Then the question comes, ఏంటి అని అంటే కనుక ఈ ప్రపోజల్ని, అంటే ఈ యొక్క స్టేట్ యొక్క నేమ్ చేంజ్ చేయాలి అనేటువంటి ప్రపోజల్ని ఎవరు ఇనిషియేట్ చేయొచ్చు? అంటే పార్లమెంటే చేయగలదు కాబట్టి పార్లమెంట్ ఇనిషియేట్ చేయొచ్చా, లేకపోతే ఇది స్టేట్స్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆ కన్సర్న్డ్ స్టేట్ చేయొచ్చా? హూ హ్యాస్ ద అథారిటీ టు ఇనిషియేట్ ద ప్రపోజల్? దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్ నౌ వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్. Who can initiate the proposal? ఏం ప్రపోజల్? ఒక నేమ్ని చేంజ్ చేయడానికి, టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ఏ స్టేట్. వాట్ ద ప్రపోజల్ ఎవరు ఇది చేయొచ్చు అనేటువంటిది క్వశ్చన్ అండి ఇప్పుడు. ఓకే, సో నవ్ యూ కెన్ రైట్ డౌన్ ద ప్రాసెస్ ఆఫ్ రీనేమింగ్ ఏ స్టేట్. The process of renaming a state can be initiated either by the parliament or the state legislative assembly, or the concerned state legislative assembly. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ పర్టికులర్ రీనేమ్ చేయడానికి ఆ యొక్క ప్రపోజల్ని ఎవరు ఇనిషియేట్ చేయొచ్చు అని అంటే కనుక బోత్ ద పార్లమెంట్ కెన్ ఆల్సో డూ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ ఆల్సో డూ ఇట్. బోత్ ద పార్లమెంట్ ఆర్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎనీబడి కెన్ ఇనిషియేట్ ద ప్రపోజల్ అవుట్ ఆఫ్ దీస్ టూ ఇన్స్టిట్యూషన్స్. ఎనీబడి కెన్ ఇనిషియేట్ ద ప్రపోజల్. ఇక్కడ మనకి క్వశ్చన్ అడుగుతారనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ప్రొవిజన్స్ రిగార్డింగ్ రీనేమింగ్ ద స్టేట్. To initiate a proposal, it will be done only by the parliament, or to initiate a proposal, it will be done only by the state legislative assembly. అలాంటి ఆప్షన్స్ ఇస్తారండి. బట్ యూ షుడ్ బి వెరీ క్లియర్ దట్ బోత్ ద పార్లమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ క్యాన్ ఇనిషియేట్ ఏ ప్రపోజల్. ఓకే, then for example, if the state legislative assembly initiated the proposal, then what happens is, now the concerned state legislative assembly will send a proposal in the form of a resolution. ఒక రెజల్యూషన్ని పాస్ చేసి వీళ్ళు ఏంటి అని అంటే ఒక ప్రపోజల్ని సెండ్ చేస్తారు. లైక్ ప్లీజ్ చేంజ్ ద నేమ్ ఆఫ్ అవర్ స్టేట్ అని చెప్పేసి. నవ్ ఇఫ్ యూ రీడ్ దిస్ ఆర్టికల్,
కేరళ హౌస్ పాసెస్ ఏ రెజల్యూషన్ టు రీనేమ్ ద స్టేట్ కేరళం. మనం ఇప్పుడు అదే కదండి అనుకున్నాము. ఏ పర్టికులర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా కూడా ప్రాసెస్ ఇనిషియేట్ చేయాలి అని అంటే కనుక వాళ్ళు ఒక రెజల్యూషన్ అనేటువంటిది పాస్ చేసి దెన్ మనకి ఏంటి అని అంటే దాన్ని పార్లమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించడం అయితే జరుగుతుంది. సో నౌ ద నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు? నౌ ద పార్లమెంట్ విల్ ఇంట్రడ్యూస్ ఏ బిల్ ఇన్ ద పార్లమెంట్. Parliament now should introduce a bill in the parliament. But most important note point ఇక్కడ ఏంటి అని అంటే కనుక in parliament the bill cannot be introduced. The bill cannot be introduced without a recommendation from the president. So first of all, the president has to recommend without a recommendation of the president. So the first of all, the president has to recommend this particular bill, then only it can be introduced in the parliament. Without the prior recommendation of the president, so the bill will not be introduced. Okay, ఏం బిల్ అంటే ఈ పర్టికులర్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ ఏ స్టేట్ బిల్. ఓకే, వన్స్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్, నౌ వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఇన్వాల్వ్డ్? అసలు సింపుల్ స్టెప్స్లో రాసేసుకుందామండి. వాట్ ఈస్ ద ప్రొసీజర్ దట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్ రెస్పెక్ట్ టు రీనేమింగ్ ఏ బిల్. ఓకే, నౌ ఇప్పుడు ఏదైతే ఈ బిల్ ఉంటుందో మనకి దాన్ని చేంజెస్ చేసేటువంటి బిల్ ఏదైతే ఉంటుందో, సో నౌ ద బిల్ విల్ బీ సెంట్ టు ద కన్సర్న్డ్, దిస్ ఈస్ ద జనరల్ ప్రొసీజర్ అండి, సెంట్ టు ద కన్సర్న్డ్ స్టేట్ ఫర్ ఇట్స్ ఒపీనియన్. వాళ్ళ యొక్క ఆ పర్టికులర్ స్టేట్ యొక్క ఒపీనియన్ ఆర్ఎల్స్ ఆ స్టేట్ యొక్క వ్యూస్ తెలుసుకోవడానికి మనకి ఏంటి అని అంటే కనుక ముందు ఇలా డ్రాఫ్ట్ చేసినటువంటి బిల్ని ఏం చేస్తారు అని అంటే ఆ కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి అయితే పంపిస్తారు. ఎప్పుడైనా కూడా అంతే అండి. సో ఓకే, ఏపీ బైఫర్కేషన్ మీరు ఇప్పుడు రీసెంట్ బైఫర్కేషన్ తీసుకున్నా కూడా ఆ పర్టికులర్ బిల్ని బైఫర్కేట్ చేసే ముందు ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారంగా మనకి ఏం చేస్తారంటే ముందు ఆ బిల్ని ఆ కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపిస్తారు. అంటే ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళు ఆ పర్టికులర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏం చేయాలి అని అంటే కనుక వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని వాళ్ళ యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. సో దాని మీద సో దేర్ఫోర్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ SLA can present its views. The state legislative assembly can present its views అయితే on that particular bill within the stipulated period of time. సో మెన్షన్ చేసినటువంటి పీరియడ్లో వితిన్ ద స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు ఏం చేయాలి అని అంటే కనుక వ్యూస్ అనేటువంటివి చెప్తారనమాట. వాళ్ళ యొక్క వ్యూస్ ఏంటి అనేటువంటివి మీకు అర్థమైందా అండి? ఎలా అంటే పార్లమెంట్లో ఈ పర్టికులర్ ఆర్టికల్ నెంబర్ 3 అండర్లో చేసేటువంటి చేంజెస్ చేయడానికి మనకి ఏంటి అని అంటే ఒక ప్రొసీజర్ ఉందన్నమాట. ఆ ప్రొసీజర్ ప్రకారంగా మనకి ఏంటి అని అంటే కనుక ఒక బిల్లుని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన తర్వాతే దెన్ ప్రెసిడెంట్స్ అసెంట్ వస్తుంది. ప్రెసిడెంట్స్ అసెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఇట్ విల్ బి రీనేమ్డ్. ఓకే, అండ్ అలాగే ఒక పర్టికులర్ స్టేట్ని మీరు 2 స్టేట్స్గా డివైడ్ చేయాలన్నా అండర్ ఆర్టికల్ నెంబర్ 3 ఏం చేయాలన్నా కూడా దిస్ ఈజ్ అ ప్రొసీజర్. సో ముందు ఏదైతే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసే బిల్లు ఉంటుందో సో దాన్ని ఏంటంటే కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపిస్తారు. ఆ కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏం చేయాలి? వాళ్ళు దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్, దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్స్, ఏవైనా కూడా వాళ్ళు మళ్ళీ ఎక్స్ప్రెస్ చేసి తిరిగి పంపిస్తారనమాట. ఆ వ్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అన్నిటినీ కూడా కలిపి. Now what happens is, so the bill gets passed ikkada in the parliament by simple majority. Very 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 important point andi. Article number 3 లో మీరు తీసుకున్నట్లయితే కనుక సో దే కెన్ బి డన్ ఇఫ్ యూ వాంట్ టు రీనేమ్ ద స్టేట్ దెన్ ఇట్ కెన్ బి పాస్డ్ విత్ ఏ సింపుల్ మెజారిటీ. నో నీడ్ ఆఫ్ స్పెషల్ మెజారిటీస్ ఆర్ అబ్సల్యూట్ మెజారిటీస్, అవి ఏవి కూడా అవసరం లేదు. సింపుల్ మెజారిటీ ద్వారానే మనం ఏంటి అని అంటే కనుక బిల్ని పాస్ చేస్తారు. వన్స్ ఇట్ ఈస్ పాస్డ్ then what happens? It will be referred to the president for his assent, and if the president also gives the assent then it will become an act and changes ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్కార్పొరేట్ చేస్తారు.
అయితే ఇక్కడ 2 ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ మీకైతే తెలుసుకోవాలి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించినప్పుడు వాళ్ళ వ్యూ పాయింట్స్ని అడుగుతున్నాం కదా, మీరు మీ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయండి అని చెప్పేసి. మరి వాళ్ళ యొక్క వ్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్గా ఉన్నాయి, అంటే చెయ్యొద్దు అని చెప్తున్నారు అనుకోండి. అంటే ఈ కేసులో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కేసులో కేరళని కేరళంగా మార్చమని కేరళ వాళ్ళే అడుగుతున్నారు. సో దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. బట్ ఆన్ ద అదర్ వే అరౌండ్, ఇఫ్ దే ఆర్ గివింగ్ ఎనీ నెగటివ్ ఒపీనియన్, సో ఓకే, ఎనీ అపోజింగ్ ఒపీనియన్, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మరి ఆ బిల్లుని అక్కడ ఆపేస్తారా? ఈవెన్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద యూపీఎస్సీ క్వశ్చన్స్ అండి. ఆపేస్తారా అంటే ఆపరు. బికాస్ ద కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే చెప్పిందో అవేవి కూడా బైండింగ్ కాదు. ఎవరి మీద? ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పార్లమెంట్ మీద. అంటే హౌఎవర్ దే కెన్ కంటిన్యూ విత్ ద బిల్. దట్స్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. అదే రాస్తున్నానండి. ద వ్యూస్ ఎక్స్ప్రెస్డ్ బై the concerned legislative assembly, the views expressed by the concerned legislative assembly are not binding on the president or the parliament. Okay na, they are not binding on the president or the parliament. Yes. And then what will happen? The bill once passed refer to president for his assent. ప్రెసిడెంట్ యొక్క యాక్సెప్టెన్స్ వచ్చేస్తే మనకి ఏంటి అని అంటే కనుక ఈ బిల్ మనకి యాక్ట్ అయిపోతుంది. ఆ కన్సర్న్ చేంజ్ అయితే కనుక చేంజ్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు స్టేజ్ ఇప్పుడు స్టెప్ ఎక్కడుంది ఇప్పుడు? సో ఈ బిల్ అనేటువంటిది ఏంటంటే రెజల్యూషన్, కన్సర్న్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రెజల్యూషన్ అయితే కనుక పాస్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్కి ప్రపోజల్ అయితే పెట్టారు. నవ్ ఏ బిల్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ విత్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ఇట్ విల్ బి పాస్డ్ బై ఎ సింపుల్ మెజారిటీ. అండ్ వన్స్ it is passed by a simple majority, then it will go to the President of India for his assent, and if the President of India also provides his assent, then it will become an act, and then the Kerala's name will be changed to Keralam. This is a procedure that is involved. From the exam point of view, very 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 important అండి. ఇది ఎందుకంటే మనకి న్యూస్లో వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెడతారు. ఒక పర్టికులర్ స్టేట్ని రీనేమ్ చేయాలి అని అంటే ఎవరికి పవర్ ఉంది, ఏ ఆర్టికల్ అండర్లో పవర్ ఉంది, ఆ కన్సర్న్డ్ ఆర్టికల్లో రీనేమింగే కాకుండా ఇంకేమేం చేయొచ్చు అనేటువంటి ప్రొవిజన్స్ అన్నీ కూడా మనకైతే ఇక్కడ మెన్షన్ చేస్తారు. అండ్ అలాగే హూ కెన్ ఇనిషియేట్ ద ప్రపోజల్, ఎవరు ఇనిషియేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ అర్థం చేసుకోవాలండి. ఈ యొక్క బిల్లు ఏదైతే ఉందో చేంజెస్ చేయడానికి ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే కాదు. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఓకేనా అండి. రీనేమింగ్ ఆఫ్ ఏ స్టేట్ కానీ, ఒక స్టేట్ని 2 స్టేట్స్గా మర్జ్ చేయడానికి, ఒక స్టేట్ని 2 స్టేట్స్గా డివైడ్ చేయడానికి, లేకపోతే 2 స్టేట్స్ని ఒక స్టేట్గా మర్జ్ చేయడానికి, అంటే ఆర్టికల్ నెంబర్ 3లో ఉన్నటువంటి యాక్టివిటీస్కి మనకి అది కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాల్సినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే అవసరం లేదండి. ఓకేనా. ఆర్టికల్ నెంబర్ 368 యూజ్ చెయ్యరు. ప్లీజ్ బీ వెరీ 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 క్లియర్. వన్స్ ఇప్పుడు కేరళని కేరళంగా మార్చిన తర్వాత నేమో దేంట్లో ఎక్కడ మనకి అప్డేట్ చేస్తారు అని అంటే విచ్ షెడ్యూల్ విల్ బి అప్డేటెడ్ వన్స్ ఏ స్టేట్ ఈజ్ రీనేమ్డ్ అని కూడా అడుగుతూ ఉంటారు. ఫస్ట్ షెడ్యూల్లో అప్డేట్ చేయాలండి. ఇన్ ద ఫస్ట్ షెడ్యూల్ సో ఇట్ విల్ బి రీనేమ్డ్. ఫస్ట్ షెడ్యూల్లో మనకి ఏంటి అని అంటే అప్డేట్ అయితే చేస్తారు. దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, పాలిటీ పర్స్పెక్టివ్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి ఖచ్చితంగానే. Yes, let us go to the next article. India-Pakistan delegations reach Jammu and Kashmir to inspect the power projects under Indus Water Treaty. సో ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పేసి అయితే ఒక ఇంపార్టెంట్ వాటర్ ట్రీటీ అయితే ఉంది, విచ్ ఏ వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 countries. ఓకే, యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రీటీ ఏంటి అని అంటే కనుక దీస్ 2 people ఓకే, సో దీస్ 2 ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ డెలిగేషన్స్ రీసెంట్గా మన యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ని అయితే ఇన్స్పెక్ట్ చేయడానికి, విజిట్ చేయడానికి అయితే కనుక రావడం అయితే జరిగింది. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మీకు ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలియాలండి. దాంట్లో మీకు ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి అని అంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్, ఖచ్చితంగా మనకైతే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్, దట్ ఈస్ ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పేసి అయితే కనుక సైన్ చేశారు. ఇండస్ వాటర్ ట్రీటీ ఇట్ వాజ్ యాక్చువల్లీ సైన్డ్ ఇన్ ద ఇయర్ 1960. 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ అయితే సైన్ చేశారు. ఎవరెవరు సైన్ చేశారు అని అంటే ఇండియా
and as well as Pakistan. India and as well as Pakistan signed the Indus Water Treaty of 1960 అండి. Indus Water Treaty of 1960. ఓకే, ఇక్కడ మనకు క్వశ్చన్ అడుగుతారు అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఇండస్ వాటర్ ట్రీటీ. సో ఇట్ ఈస్ బేసికల్లీ ఏ ట్రీటీ బిట్వీన్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్, ఓకే, ఆర్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా, ఇలా మనకు అడుగుతూ ఉంటారు. ఇండస్ వాటర్ ట్రీటీ ఈస్ బేసికల్లీ ఏ ట్రీటీ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్. అండ్ ఈ ట్రీటీని మధ్యలో మీడియేట్ చేసిన వాళ్ళు ఎవరు అని అంటే కనుక వరల్డ్ బ్యాంక్ అండి. ఇట్ వాజ్ బ్రోకర్డ్ ఆర్ మీడియేటెడ్ బై వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ ఏంటి అని అంటే కనుక, సో మధ్యలో ఇంటర్మీడియరీగా అలాగా మీడియేటర్ లాగా ఉండి మనకి ఏంటి అని అంటే కనుక ఈ డీల్ని ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తాన్ చేత సైన్ చేయించారు, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ చేత. అసలు ఈ ట్రీటీ ఇప్పుడు మనకి ఏమి ఇది చేస్తుంది అని అంటే, దిస్ ట్రీటీ ప్రిస్క్రైబ్స్ the what it prescribes, it prescribes how the water from the 6 rivers of the Indus system, 6 rivers of the Indus river system. What are those 6 rivers ante ganaka, first one is Indus. Okay, Indus. Then second one vachesi Ravi, Bias, Sutlej, okay, and then we have Chenab, and then Jhelum. 1 2 3 4 5 6 Indus, Ravi, Bias, Sutlej, Chenab, and as well as the Jhelum. And one more river is, yes, there is no one more river, these are the 6 rivers andi. Okay, so it prescribes how the water from the 6 rivers of Indus river system would be shared between India and as well as Pakistan. Would be shared between India and as well as Pakistan. India and as well as Pakistan మధ్యన ఈ యొక్క 6 రివర్స్ని ఎలాగ షేర్ చేయాలి, ఎవరెవరికి ఏ రివర్స్ అలొకేట్ చేయాలి అని చెప్పి మనకి ప్రిస్క్రైబ్ చేసింది ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీ అండి. వెరీ 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 ఇంపార్టెంట్. నౌ వాట్ ఐ విల్ బి డూయింగ్ ఈస్, ఇండియాకి ఏవేం రివర్స్ వచ్చాయి, పాకిస్తాన్కి ఏవేం రివర్స్ వచ్చాయి అనేటువంటివి కూడా మీకు తెలియాలి. సో ఓకే, ద 6 రివర్స్ ఆఫ్ ఇండస్ రివర్ సిస్టమ్, the 6 rivers of Indus river system. Okay, yes. What are those 6 rivers and between India and as well as Pakistan మధ్య షేర్ అయినవి? సో ఓకే, ఏవేంటి అని అంటే కనుక, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము పాకిస్తాన్ తీసుకున్నాం అనుకోండి. ఇన్ పాకిస్తాన్ వాట్ ఆర్ ద రివర్స్ విచ్ ఆర్ షేర్డ్ టు పాకిస్తాన్? సో పాకిస్తాన్కి మనకి ఏంటంటే వెస్ట్రన్ రివర్స్ ఇవి షేర్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి అని అంటే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ మీకు ఏంటి అంటే, ఈ రివర్స్ గుర్తుపెట్టుకోవడానికి మీకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అయితే హెల్ప్ చేస్తుంది. వన్ ఆఫ్ ద ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఈజ్ ఐసీజే అంటాము. సో ఎవ్రీబడి నోస్ ఇట్ రైట్. ఐసీజే స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. కరెక్ట్, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండి. లైక్ ఐసీజే యూస్ చేసి మనం ఏంటంటే ఇక్కడ రివర్స్ని అయితే కనుక రాసేయచ్చు. సో హియర్ ఐ ఫర్, వాట్ ఈస్ ఐ ఫర్ ఇండస్, ఎస్. సెకండ్ వన్ ఈజ్ సి ఫర్ చినాబ్, అండ్ ద థర్డ్ వన్ జే ఫర్ జీలం. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గుర్తుంటే మనకి ఏంటంటే ఈ 3 రివర్ సిస్టమ్స్ గుర్తుండిపోతాయి. ఈ 3 రివర్స్ కూడా మనం ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ వాటర్ ట్రీటీ వీ హ్యావ్ అలొకేటెడ్ ఇట్ టు ద పాకిస్తాన్. దెన్ వాట్ ఆర్ ద రివర్స్ విచ్ ఆర్ అలొకేటెడ్ టు ఇండియా? దీస్ ఆర్ ఈస్టర్న్ రివర్స్ అంటారు, ఈస్టర్న్ రివర్స్. ఇంకా మిగిలిపోయినటువంటి రివర్స్ ఆర్బిఎస్ అంటారు, విచ్ ఈస్ రావి. సెకండ్ వన్ వచ్చేసి బియాస్, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి సట్లెజ్. ఎస్, దీస్ ఆర్ ద రివర్స్ అండి. సో దీస్ ఆర్ ద రివర్స్ విచ్ ఆర్ షేర్డ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తాన్. హియర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రివర్స్ అని చెప్పేసి, విచ్ ఆఫ్ ద రివర్స్ ఆర్ షేర్డ్ బై ఇండియా, విచ్ ఆఫ్ ద అబౌవ్ రివర్స్ ఆర్ షేర్డ్ బై పాకిస్తాన్ అని చెప్పేసి మనకైతే డ్యామ్ షూర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ టైప్ ఆఫ్ సిమిలర్ క్వశ్చన్ హియర్. ఎస్,
Then there is one more institutional mechanism is there, known as the Permanent Index Commission అంటారు. Permanent Index Commission. Permanent Index Commission. Okay, we call it as PIC, Permanent Index Commission. Permanent. Okay, the Indus Water Treaty of 1960, the Indus Water Treaty of 1960 required both the countries to establish a Permanent Index Commission. To establish a Permanent Index Commission అయితే కనుక మనకి ఎస్టాబ్లిష్ చేశారండి. టు ఎస్టాబ్లిష్ ఏ పర్మనెంట్ ఇండెక్స్ కమిషన్. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక దిస్ కమిషన్ ఏదైతే కన్స్టిట్యూట్ చేశారో షుడ్ మీట్ అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్ మాట్లాడి ఈ ట్రీటీ యొక్క ఇంప్లిమెంటేషన్ గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ట్రీటీలో ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక వాటి గురించి అడ్రస్ చేసుకోవడానికి ఏంటి అని అంటే కనుక మనకి ఈ యొక్క పర్మనెంట్ ఇండెక్స్ కమిషన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్యూట్ రెజల్యూషన్. whenever there is any dispute between India and as well as the Pakistan over this particular treaty, then how it follows. ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేటువంటిది ఎలా చేసుకుంటారు అని అంటే సో whenever there is any dispute between India and Pakistan or any differences, then ఏం చేస్తారు, ఈ పర్టికులర్ పార్టీస్ ఎయిదర్ సైడ్ అంటే దట్ ఈస్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ విల్ అప్రోచ్ ద వరల్డ్ బ్యాంక్ని అయితే కనుక వీళ్ళు అప్రోచ్ అవ్వడం జరుగుతుందండి. దెన్ వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది అని అంటే వరల్డ్ బ్యాంక్ విల్ అపాయింట్ ఏ న్యూట్రల్ ఎక్స్పర్ట్ని కన్స్టిట్యూట్ చేస్తారు, అపాయింట్ చేస్తుంది అనమాట వరల్డ్ బ్యాంక్. ఆ న్యూట్రల్ ఎక్స్పర్ట్ ఏం చేస్తారు, సో ఇద్దరి యొక్క వాదనలు విని దే విల్ కమ్ టు ఏ కన్క్లూజన్ అండ్ గివ్ ద రికమెండేషన్ అనమాట. విల్ అపాయింట్ ఏ న్యూట్రల్ ఎక్స్పర్ట్ అండ్ ఇట్ ఈస్ హిస్ డ్యూటీ ఇన్ ఆర్డర్ టు సెటిల్ దట్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ కంట్రీస్. ఏమేంటి, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికి కూడా ఆ యొక్క న్యూట్రల్ ఎక్స్పర్ట్ చెప్పినటువంటి ఇది కూడా నచ్చకపోతే, దెన్ ఇఫ్ నాట్ రిజాల్వ్డ్ దెన్ మనకి ఏంటి అని అంటే కనుక సో ఇట్ విల్ బి రిఫర్డ్ టు ద కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి మనకి ఏంటి అంటే ఈ మ్యాటర్ని రిఫర్ చేయడం జరుగుతుంది. ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండస్ వాటర్ ట్రీటీ అండి. ఇండస్ వాటర్ ట్రీటీ మనకి 1960లో అయితే కనుక సైన్ చేశారు బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పాకిస్తాన్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ వాస్ బ్రోకర్డ్ బై ద వరల్డ్ బ్యాంక్. ఇక్కడ మార్చేస్తారు, ఇట్ ఈస్ బ్రోకర్డ్ బై ద IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటారు, లేకపోతే మరొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పేరుస్తారు. అక్కడ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా చూసుకోవాలి. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి అసలు ఈ ట్రీటీ దేని గురించి క్లియర్గా మాట్లాడుతుందండి, ఈ యొక్క రివర్ వాటర్స్ అనేటువంటివి ఎవరెవరికి ఏ యొక్క రివర్స్ అలొకేట్ చేయాలి, అలాగే కన్స్టిట్యూషన్ ఆఫ్ పర్మనెంట్ ఇండెక్స్ కమిషన్ గురించి, అండ్ అలాగే వెనెవర్ దెర్ ఈస్ ఎనీ డిస్ప్యూట్ హౌ ద డిస్ప్యూట్స్ హ్యావ్ టు బి రిజాల్వ్డ్, అవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీలో అయితే చెప్పబడ్డాయి. అవుట్ ఆఫ్ ద 6 రివర్స్ ఆఫ్ ద ఇండస్ రివర్ సిస్టమ్ ఎవరెవరికి ఏ రివర్స్ వచ్చాయి, పాకిస్తాన్కి వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గుర్తుంటే ఆ రివర్స్ చెప్పేయచ్చు, ICJ అని చెప్పి, I ఫర్ ఇండస్, C ఫర్ చినాబ్ అండ్ యాజ్ వెల్ యాజ్ J ఫర్ జీలం. అండ్ ఆన్ ద అదర్ సైడ్ వీ హ్యావ్ ద రావి, దెన్ వీ హ్యావ్ ద బియాస్ అండ్ దెన్ వీ హ్యావ్ ద సట్లెజ్. సో ఈ రివర్స్ మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. దెన్ వీ హ్యావ్ ఏ పర్మనెంట్ ఇండస్ కమిషన్ PIC అని చెప్పేసి కూడా ఒకటైతే కనుక ఉంది పర్టికులర్ బాడీ మనకి. సో పర్మనెంట్ కమిషనర్స్ ఫ్రమ్ బోత్ ద కంట్రీస్ విల్ బి పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ కమిషన్ అండ్ దిస్ కమిషన్ షుడ్ మీట్ అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్ అయితే కనుక ఈ కమిషన్ మీట్ అవ్వాలన్నమాట. డిస్ప్యూట్ రెజల్యూషన్ ఎలా జరుగుతుందండి, డిస్ప్యూట్ రెజల్యూషన్ ఎనీ ఆఫ్ ద కంట్రీస్ ఏంటి అని అంటే కనుక వరల్డ్ బ్యాంక్ ఈ మ్యాటర్ని రిఫర్ చేస్తాయి. దెన్ ద వరల్డ్ బ్యాంక్ విల్ అపాయింట్ ఏ న్యూట్రల్ ఎక్స్పర్ట్ని ఒకళ్ళని అపాయింట్ చేస్తారు. సో నౌ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ న్యూట్రల్ ఎక్స్పర్ట్ టు సెటిల్ ద డిస్ప్యూట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్ అండ్ ఇఫ్ దట్ వాస్ నాట్ రిజాల్వ్డ్ దెన్ ఇట్ విల్ బి రిఫర్ టు ద కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డిస్ప్యూట్ని రిఫర్ చేయబడుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రికార్డింగ్ కేరళ టు కేరళం పరిస్థితి ఏంటో చూసాము. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే రివర్ సిస్టమ్ పరిస్థితి ఏంటి అని చూసాము. దెన్ లెట్ us గో టు ద థర్డ్ ఇంపార్టెంట్ వన్.
IB chief NHRC secretary general gets the extension. Yes. So the IB chief and NHRC secretary general gets the extension. So with respect to this thing, the appointments committee of the cabinet approved a year's extension in service to Tapan Kumar, Director Intelligence Bureau, a government order has said. సో ఓకేనండి. అయితే ఏ పర్సన్ ఎవరు, ఆ పర్సన్ ఏ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు, ఆ డీటెయిల్స్ ఏవి కూడా మనకి అవసరం లేదు ఫ్రమ్ ద యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ హవెవర్ వాట్ ఈజ్ రెలవెంట్ ఈజ్ ఇంటెలిజెన్స్ బ్యూరో యాజ్ అన్ ఆర్గనైజేషన్ యూ నీడ్ టు నో అబౌట్. సిమిలర్లీ ద అదర్ ఆర్గనైజేషన్ ఎన్హెచ్ఆర్సీ, దాని గురించి కూడా మీకు అయితే కనుక తెలియాలి. ఎన్హెచ్ఆర్సీ ఆల్రెడీ మనము ఇంతకుముందు క్లాసెస్లో ఒకసారి కవర్ చేయడం జరిగిందండి. సో ఇన్ కేస్ నాట్ ఎల్స్ ఇన్ ద డౌన్ ద లైన్ క్లాసెస్ మళ్ళీ ఇంకొకసారి నేను కవర్ చేస్తాను. బట్ వీ విల్ రిస్ట్రిక్ట్ అవర్ సెల్స్ టు వాట్ ఈస్ ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో గురించి మనం అయితే మాట్లాడుకుంటాము. ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ బేసికల్లీ ఐబీ అనేటువంటిది ఏ ఆర్గనైజేషన్ అంటే ఐబీ ఈజ్ అన్ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా అంటారు ఐబీని, ఏజెన్సీ ఆఫ్ ఇండియా. Okay, internal related matters that is used to gather the intelligence, that is used to gather intelligence, okay, that is used to from the within India మనకి ఏంటి అని అంటే కనుక మెయిన్లీ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లో వర్క్ చేసేటువంటి బాడీ ఏదైతే ఉందంటే అది ఇంటెలిజెన్స్ బ్యూరో అనమాట. ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో విషయానికి మీరు తీసుకుంటే కనుక అంటే విత్ ఇన్ ద కంట్రీ కదా, ఇంటెలిజెన్స్ బ్యూరోకి మరొక అడిషనల్ రెస్పాన్సిబిలిటీని కూడా అటాచ్ చేశారండి. ఏంటి అని అంటే బార్డర్ ఏరియాస్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ని కూడా గ్యాదర్ చేయమని అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే ఇన్ అడిషన్ టు అంటే ఎగ్జిస్టింగ్ డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్తో పాటుగా, డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ రెస్పాన్సిబిలిటీతో పాటుగా మనకేంటి అని అంటే కనుక ఇట్ ఈజ్ పర్టికులర్లీ ఏం చేస్తుంది అని అంటే కనుక ఇంకొక టాస్క్ ఏమి ఇచ్చారు అని అంటే కనుక ఇట్ ఈజ్ పర్టికులర్లీ టాస్క్డ్ విత్ దేని గురించి అని అంటే కనుక ఇంటెలిజెన్స్ కలెక్షన్, particularly tasked with intelligence collection in border ఏరియాస్లో ఉండేటువంటి అక్కడ కూడా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ని కూడా గ్యాదర్ చెయ్యమని ఇంకొక ఎడిషనల్ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ అయితే కనుక ఇంటెలిజెన్స్ బ్యూరో మీద ఇంట్రెస్ట్ చేశారు. దట్ ఈస్ వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ హియర్. అపాన్ ఫాలోయింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఈ పాయింట్ ఇంపార్టెంట్. Upon following the recommendations of, there was one important committee of 1951 and it was like Himmat Sinhji committee antaru, Himmat Sinhji committee, okay, of 1951. Himmat Sinhji committee of 1951 has recommended to the government that entrust more responsibility to collect the intelligence in the border areas also. So therefore border areas లో కూడా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేయడం అనేటువంటిది ఒక ఎడిషనల్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీగా మనకి ఇంటెలిజెన్స్ బ్యూరోకి అటాచ్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎవరి మినిస్ట్రీ అండర్లో వర్క్ చేస్తూ ఉంటుంది అని అంటే కనుక అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో మనకి అయితే కనుక ఈ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో అయితే వర్క్ చేస్తుంది. సో మన ఎనీ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ థ్రెట్స్ ఏమైనా కూడా విత్ ఇన్ ద కంట్రీ ఉన్నాయి అని అంటే కనుక ఇమీడియట్లీ ఆ పర్టికులర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి, పర్టికులర్లీ పోలీస్, ద అదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్కి వీళ్ళు ఏంటి అని అంటే ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఇంటర్నల్ అంటున్నాను అంటే మరి ఫారెన్ ఇంటెలిజెన్స్కి ఇంకొక పర్టికులర్ బాడీ ఉందా? ఎస్, అబ్సల్యూట్లీ ఉందండి. అండ్ దాట్ బాడీ ఈజ్ నోన్ యాజ్ రా, RAW, రా అంటారనమాట. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రా అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ బాడీ అండి ఇది కూడా మనకి. సో ఇది మనకి ఏంటి అని అంటే కనుక వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ద ఫారిన్ ఇంటెలిజెన్స్
ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటామన్నమాట దీన్ని. ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా, వీ విల్ కాల్ ఇట్ యాజ్ రా. ఓకే, ఇదేంటి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటూ ఉంటుంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఫారిన్ ఇంటెలిజెన్స్ చూసుకుంటూ ఉంటుంది. అంటే ఏంటంటే ఫారిన్ రిలేటెడ్గా ఇండియా యొక్క ఇంట్రెస్ట్స్ కానీ లేకపోతే ఇండియాకి ఏమైనా థ్రెట్స్ కానీ ఉంటే కనుక అటువంటి వాటి గురించి ఈ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ అనేటువంటివి చేయడం అవి కూడా మనకి ఏంటంటే ఈ రా అనేటువంటి ఆర్గనైజేషన్ అయితే చేస్తుంది. దిస్ పర్టికులర్ ఏజెన్సీస్ ప్రైమరీ ఫంక్షన్ ఈజ్, ద ఏజెన్సీస్ ప్రైమరీ ఫంక్షన్ ఏది అని చెప్పినట్లయితే కనుక ప్రైమరీ ఫంక్షన్ ఈజ్ టు గ్యాదర్ ద ఫారిన్ ఇంటెలిజెన్స్, టు గ్యాదర్ ద ఫారిన్ ఇంటెలిజెన్స్ని, కౌంటర్ టెర్రరిజంని గురించి మనకి ఏంటంటే ఈ పర్టికులర్ బాడీ మెయిన్లీ అసోసియేటెడ్ విత్. ఇదేంటి అని అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1968లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయిందండి. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ డైరెక్ట్లీ రిపోర్ట్స్ టు ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. ఓకే, అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద పార్లమెంట్. ఇట్ ఆపరేట్స్ అండర్ ద it operates under the aegis of purview of the prime minister's office. Very, very, very important, prime minister's office. It is not responsible to the parliament. And the most another important point enti ante ganaka the cabinet committee of appointments, the cabinet committee of appointments will appoint the chief of RA, research and as well as analysis wing. Yes. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇక్కడ ఏమేమి తెలియాలి అని అంటే ఇంటర్నల్ ఏజెన్సీ, ఇవి రెండూ కూడా మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటువంటి సిలబస్లోకి అయితే కనుక వస్తాయి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ గురించి చూసుకునేటువంటిదంతా కూడా ఐబీ, దాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో అంటారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫారిన్ రిలేటెడ్ ఇంటెలిజెన్స్ గురించి చూసుకోవడానికి మనకు ఉన్నటువంటి బాడీ ఏంటి అని అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఇంటెలిజెన్స్ బ్యూరో వర్క్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ పర్వ్యూ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, but RA operates completely under the with respect to the Prime Minister's office. ఓకేనండి. ఇంటెలిజెన్స్ బ్యూరో మనకి ఏంటంటే బార్డర్ ఏరియాస్లో కూడా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేయడానికి మనకి ఏంటి అంటే హిమ్మసిన్హిజీ కమిటీ అని చెప్పేసి అయితే కనుక దాని యొక్క రికమెండ్ చేసిన తర్వాత అప్పటి నుంచి వీళ్ళు ఏంటి అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దెన్ చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో విల్ ఆల్సో బీ అపాయింటెడ్ బై క్యాబినెట్ కమిటీ ఆఫ్ అపాయింట్మెంట్స్ అండి. ఇఫ్ యూ రీడ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ దిస్ ఆర్టికల్, ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ACC approved a year's extension in service to the Tapan Kumar, Director, Intelligence Bureau, a government order has said. So it clearly indicates that the chief of the intelligence bureau and as well as the chief of the research and as well as analysis wing will be appointed by the cabinet committee of appointments. Okay, clear? Yes. So this is what the third article that we have covered. Then let us go to the fourth important article. So this fourth important article is like something related to a deal which is associated with BrahMos missile and so India and as well as Philippines are rediscovering each other. BrahMos a game changer. So the envoy is saying. సో ఇది మనం జస్ట్ ఇంత మనకు అంత బ్యాక్గ్రౌండ్ అవసరం లేదండి, బట్ బేసిక్ అసలు ఆర్టికల్ దేని గురించి అన్నది మనం చదివేస్తే సరిపోతుంది. టర్మింగ్ ద బ్రాహ్మోస్ క్రూజ్ మిసైల్స్ ఇండక్టెడ్ బై ఫిలిప్పైన్స్ ఏ గేమ్ చేంజర్ విచ్ ప్రొవైడ్స్ క్రెడిబుల్ క్యాపబిలిటీస్, ఫిలిప్పైన్స్ ఎన్వాయ్ జోసెల్ హెస్ సెడ్ ఇండియా వాజ్ ఏ మేజర్ సోర్స్ ఫర్ ద modernization of the Philippines armed forces which was underway. There is a renaissance in the relationship between India and Philippines because they are rediscovering each other. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఇన్ జనవరి 2022 ద ఫిలిప్పైన్స్ కన్క్లూడెడ్ ఏ $375 million డీల్ విత్ ఇండియా ఫర్ ద బ్రాహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్స్. అంటే ఏంటంటే ఇండియా ఫిలిప్పైన్స్ ఏంటంటే ఇండియా నుంచి ఈ యొక్క బ్రాహ్మోస్ క్రూజ్ మిసైల్స్ని అయితే కనుక పర్చేస్ చేస్తున్నారండి. ఇట్స్ అ డీల్ ఆఫ్ అబౌట్ $375 million. Okay, if the deal is a great milestone for both countries. BrahMos is a game changer for Philippines in that it confers credible defense and deterrent capabilities. For India, this significance is that it is the first overseas export of the BrahMos and it is an affirmation of the India's rising capabilities and of its own indigenous defense industries. In a way, it expands India's footprint overseas. Speaking at the Observer Research Foundation. So, ఈ point ఏంటంటే
సో ఈవెన్ ఇండియా కూడా ఏంటి అంటే దిస్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పోర్ట్. సో బ్రాహ్మోస్ క్రూజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో మనం డిజైన్ చేసినటువంటి విత్ ద కొలాబరేషన్ ఫ్రమ్ రష్యా. సో దీస్ మిసైల్స్ వర్ పర్చేజ్డ్ బై ద ఫిలిపైన్స్ అండ్ దీని గురించి డీల్ మనకి 2022లో మనకైతే జరిగిందండి. ఇది నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఇన్ జనవరి 2022 ద ఫిలిపైన్స్ కన్క్లూడెడ్ ఏ $375 million డీల్ విత్ ఇండియా ఫర్ 3 batteries of shore based anti-ship variant of BrahMos supersonic cruise missiles, becoming the first export customer for the joint venture missile between India and Russia. The first batch of missiles was delivered this April. Okay, yes, that's it. So these are some of the important points that from the exam point of view, which of the following recently became a first country in order to purchase the purchase of the BrahMos cruise missiles అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. వేర్ ద ఆప్షన్స్ లైక్ లాఓస్, వియత్నాం, ఫిలిప్పైన్స్, జపాన్, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఇస్తారు మనకి. యూ నీడ్ టు బి వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫిలిప్పైన్స్. ఎస్ అండి, లెట్ us go to the next one, which is the today's editorial. But before going to that, there was a small announcement. Friends, మనకి ఏంటి అని అంటే కనుక 50 ఇదంతా కూడా మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నాము. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వాజ్ యువర్ ఫస్ట్ వీడియో ఫ్రమ్ అవర్ ఛానల్, సో ప్లీజ్ వాచ్ ఆల్ ద అదర్ వీడియోస్ యాజ్ వెల్ సో దట్ యూ విల్ గెట్ ద క్లారిటీ. సో మనం ఎంత బేసిక్ నుంచి మనం టీచ్ చేస్తామో అనేటువంటిది. మనం ఏంటి అని అంటే ఈ హిందూ న్యూస్ పేపర్లో మనము 50% వరకు మనమైతే క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో కూడా ఈవెన్. అయితే మనకేంటి అని అంటే కనుక అది మనం హిందూ న్యూస్ అనాలిసిస్లో అది క్యారీ అవుట్ చేసేస్తున్నాము. బట్ ఆన్ ద అదర్ సైడ్ మనకి ద రెస్ట్ అదర్ 50% ఏంటి అని అంటే కనుక ద అదర్ ఆర్టికల్స్ నుంచి వస్తాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, లేకపోతే డౌన్ టు ఎర్త్ నుంచి, ఆర్ ఎల్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూస్ ఆన్ ఏఐఆర్, ఇలాంటి రకరకాలటువంటి అదర్ వెబ్సైట్స్ నుంచి మనకి ఏంటంటే ద రెస్ట్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ యూపీఎస్సీ మనకైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ 50% హిందూ న్యూస్ అనాలిసిస్లో కవర్ చేసుకుంటున్నాము. బట్ వీఆర్ మిస్సింగ్ దిస్ పర్టికులర్ పోర్షన్ ఆఫ్ 50%. ఇన్ ఆర్డర్ టు కవర్ దిస్ ఆస్పెక్ట్, సో వీ హ్యావ్ లాంచ్డ్ ఏ మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పి మనం అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మనకి డైలీ లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్. సో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అక్కడ విత్ ఇన్ క్లాస్లో మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద లైవ్ క్లాసెస్ యూ విల్ బి గివెన్ విత్ ద డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ కూడా మీకు ఇవ్వబడతాయి. అంటే మీకు 2 పీడిఎఫ్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి నార్మల్ పీడిఎఫ్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ అండ్ ద సెకండ్ పీడిఎఫ్ ఈజ్ క్లాస్ నోట్స్ పీడిఎఫ్. క్లాస్ నోట్స్లో మనం ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే డిస్కస్ చేస్తామో, ఏవైతే రాసుకుంటామో, మన డౌట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం అందులో మెన్షన్ చేసుకుంటాం. కాబట్టి దట్ ఈస్ ద క్లాస్ బేస్డ్ నోట్స్ పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వబడుతుంది, హ్యాండ్ రిటర్న్ నోట్స్. దెన్ వీ హ్యావ్ ద, మరి అలా చదువుకుంటే వెళ్ళిపోతే కుదరదు కదా, యూ నీడ్ టు అటెండ్ ద వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్, రైట్? సో క్విజ్ రైట్ టు మెజర్ యువర్ పెర్ఫార్మెన్స్. దట్స్ ద రీజన్ వీఆర్ కండక్టింగ్ వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ యాజ్ వెల్. సో ఈ బిట్స్ అండ్ పీసెస్గా ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ ఉన్నటువంటిది మనకి ఏంటి అంటే స్కాటర్గా ఉన్నటువంటిదంతా కూడా మనం కంపైల్ చేసి ఇయర్లీ కంపైలేషన్ కూడా మీకు ఇవ్వబడుతుంది. సో దట్ ఒక మీకు మంచి రెఫరెన్స్ డాక్యుమెంట్గా మీకు అయితే కనుక ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనము రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనము ఈ పర్టికులర్ కోర్స్కి చార్జ్ చేసేటువంటి ఫీ ఓన్లీ 10,000 rupees only friends. But కానీ again on top of it we are giving a 50% discount and we are just giving it at 5,000 rupees. Okay, and the most unique feature ఏంటో తెలుసా అండి, ఈ 5,000 rupees is all about only for, it's completely for lifetime validity. You are paying only once of a token amount of 5,000 rupees, but you are getting a lifetime validity. Daily you will be getting the live classes, daily you will be getting the class note PDF and as well as the daily PDFs, weekly and monthly quizzes also you can attend, and then you will be given the yearly compilations and as well as revision before the prelim series also. And which sources we will cover? We will cover the Press Information Bureau, Down to Earth, Indian Express. ఈ పర్టికులర్ ఆర్టికల్స్ నుంచి, వెబ్సైట్స్ నుంచి మనం ఏంటంటే ఆర్టికల్స్ని పిక్ చేసుకుని అవి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని మనం సెలెక్ట్ చేసుకుని అవి డిస్కస్ చేయడం జరుగుతుంది విత్ దేర్ బ్యాక్గ్రౌండ్స్. సో దట్ మీకు ఆ కరెంట్ అఫైర్ ఇంకా హోలిస్టిక్గా అర్థమవుతుంది. మీకు ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఏంటంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ అండ్ మా యొక్క టీమ్ ఏం చేస్తారు అంటే మీకు దే విల్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్.
Okay friends, this is about current affairs based thing. Then with respect to mains based, సో ద అల్టిమేట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అంటూ ఇంకొక పర్టికులర్ ఇంపార్టెంట్ కోర్స్ కూడా ఉందండి. సో దీంట్లో మీకు ఏంటి అని అంటే ఫస్ట్ ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ అయితే మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్స్ అయితే కనుక ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్ అనే కీవర్డ్ ఇస్తే ఎలా రాయాలి, క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే ఎలా రాయాలి, కమెంట్ అంటే ఎలా రాయాలి అనేటువంటివి మీకు ఏంటి అంటే ముందు ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత మీకు డైలీ ఒక క్వశ్చన్ అయితే ఇవ్వబడుతుంది. మీకు ఆ క్వశ్చన్కి మీకు ఎక్స్ప్లెనేషన్, అది ఆ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అప్రోచ్ కూడా, అంటే ఆ క్వశ్చన్కి ఎలా రాయాలి అనేటువంటిది ఒక స్కెలిటన్ అప్రోచ్ కూడా మీకు చెప్పబడుతుంది. వన్స్ దట్ ఈస్ డన్, నవ్ యూ విల్ రైట్ మీరు రాస్తారనమాట ఆ పర్టికులర్ క్వశ్చన్కి. రాసిన తర్వాత నవ్ యువర్ పేపర్ విల్ బి ఎవాల్యుయేటెడ్, మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తారు ఆన్ క్లాస్, విత్ ఇన్ క్లాస్ లైవ్లోనే మీరు. అండ్ అట్ ద సేమ్ టైం మోడల్ క్లాస్ కూడా, మోడల్ ఆన్సర్ని కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుందండి. సో దీంట్లో కూడా మీకు ఫుల్ సిలబస్ కవరేజ్ అయితే కనుక మీకు ఉంటుంది. ఇది 6 months వ్యాలిడిటీ తోటి వస్తుంది మనకి. సో వీఆర్ ఛార్జింగ్ 7,000 రూపీస్ అండ్ ద లైఫ్ టైం వ్యాలిడిటీ వచ్చేసి మీకు 10,000 రూపీస్కే మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్ సో దట్ ఆర్ టీమ్ విల్ గైడ్ యూ. Yes friends, let us continue to the next one, which is the last editorial for today, important editorial from the exam point of view. మనకి environment and as well as ecology perspective లో కూడా ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఓకే, we will just have a quick walk through over the article. ఏవే మెయిన్ పాయింట్స్ ఏంటి అనేటువంటివి ముందు మెయిన్గా కవర్ చేద్దాం. వాట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద ఆర్టికల్ అనేటువంటి తెలుసుకుందాం. సో ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే కనుక, సో మనకి యొక్క నీతి ఆయోగ్ విచ్ ఇస్ అ థింక్ ట్యాంక్ ఆఫ్ అవర్ కంట్రీ 2021లో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అయితే లాంచ్ చేశారండి. దట్ ప్రాజెక్ట్ ఈస్, ఈ పాయింట్ చూడండి, ఇన్ మార్చ్ 2021 నీతి ఆయోగ్, జస్ట్ ఏ మినిట్, ఎస్, ఇన్ మార్చ్ 2021 నీతి ఆయోగ్ ఏం చేశారట, దే అన్వీల్డ్ a 72,000 crore developmental plan called Holistic Development of Great Nicobar Islands at the Andaman and Nicobar Islands. So they come up with the holistic development of what was the name of the project? Holistic Development of Great Nicobar Islands. Great Nicobar Islands of the Andaman and Nicobar. సో ఓకే, 72,000 crore ఒక మెగా ప్రాజెక్ట్ అయితే కనుక నీతి ఆయోగ్ వాళ్ళు అయితే కనుక మనకి ప్రపోజ్ చేశారు. దిస్ పర్టికులర్ నీతి ఆయోగ్ ప్రాజెక్ట్ అయితే కనుక, సో డెవలప్మెంట్ ఆఫ్ ద గ్రేట్ నికోబార్ ఐలాండ్స్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నటువంటి గ్రేట్ నికోబార్ ఐలాండ్ని హోలిస్టిక్గా డెవలప్ చేయడానికి ఒక 72,000 crore వర్త్ ప్రాజెక్ట్ అయితే కనుక ప్రపోజల్ పెట్టారు. ఈ ప్రపోజల్లో ఏంటి అని అంటే, వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తారట, ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తారు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక చూడండి, ఇట్ ఇన్క్లూడ్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎన్ ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక పవర్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక టౌన్షిప్. ఈ ప్రాజెక్ట్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే, దిస్ ప్రాజెక్ట్ ఈస్ టు బి ఇంప్లిమెంటెడ్ బై ఎ గవర్నమెంట్ అండర్టేకింగ్ కాల్డ్ యాజ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ని, ఈ యొక్క మెగా ప్రాజెక్ట్ని, ఏ ప్రాజెక్ట్ పేరు, Holistic Development of the Great Nicobar Islands of the Andaman and Nicobar Islands. This is the project. See, proposed by Niti Aayog. Okay na? This is the context. ఈ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నౌ దెర్ ఆర్ మెనీ అపోజిషన్స్ ఫ్రమ్ ద అపోజిషన్ పార్టీ కానివ్వండి, లేకపోతే మెనీ ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ సైంటిఫిక్ కమ్యూనిటీ నుంచి పీపుల్ ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని సస్పెండ్ చేయాలి. బికాజ్ ఎందుకు అని అంటే కనుక, ఈ ఎకలాజికల్లీ ఎన్విరాన్మెంటల్లీ సెన్సిటివ్ రీజన్ ఈస్ దిస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. మనం ఎప్పుడైతే ఇంత గ్రాండియోస్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తామో, డెఫినెట్లీ దిస్ ఎన్విరాన్మెంట్, దిస్ సెన్సిటివ్ ఏరియాస్ will be compromised. So therefore now we are protesting
సో టు సస్పెండ్ దిస్ పర్టికులర్ ప్లాన్ అని చెప్పేసి అయితే జరుగుతుందన్నమాట. అంటూ ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో ఏమే విధమైనటువంటి ఇంపాక్ట్స్ జరుగుతాయి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వల్ల అని అయితే చెప్తున్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్. సో బిఫోర్ దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ బేసికల్లీ. సో బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీతి ఆయోగ్ మార్చ్ 2021లో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ని అయితే ప్రపోజ్ చేశారు. దట్ ప్రాజెక్ట్ ఈస్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ అట్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. దిస్ ప్రాజెక్ట్ ఈస్ వర్త్ ఆఫ్ అబౌట్ 78,000 crore. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఏం చేస్తారట, ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ని, టెర్మినల్ని కన్స్ట్రక్ట్ చేస్తారు, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక పవర్ ప్లాంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక టౌన్షిప్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు. వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఈ రకంగా ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ కూడా మనకి గ్లోబల్ మెరిటైమ్ ఎకానమీలో ఇట్ విల్ బి కమింగ్ టు పార్ట్ ఆఫ్ ద మెయిన్ స్ట్రీమ్ అండ్ డెఫినెట్లీ ఇట్ లీడ్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ రీజియన్ హోలిస్టిక్గా డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. బట్ అపోజిషన్ ఏమంటున్నారు, సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈజ్ ఎన్విరాన్మెంటల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకలాజికల్లీ వెరీ sensitive area. If you carry out this much grandiose plans, then what will happen? So then this will be, the environment has to be compromised. So therefore we sincerely requesting you to please suspend this project అని అపోజిషన్, ఎన్విరాన్మెంటలిస్ట్, సైంటిఫిక్ కమ్యూనిటీ నుంచి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. విత్ దట్ బ్యాక్గ్రౌండ్ లెట్ us read some important points. ఓకేనా అండి? ఎస్, ఈ పాయింట్ మీరు చూసినట్లయితే కనుక, ఆన్ June 17th ద కాంగ్రెస్ పార్టీ డిమాండెడ్ అన్ ఇమీడియట్ సస్పెన్షన్ ఆఫ్ ఆల్ ద క్లియరెన్సెస్ విచ్ ఆర్ గ్రాంటెడ్ టు నీతి ఆయోగ్స్ మెగా ప్రాజెక్ట్ ఆన్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఇన్ లైట్ ఆఫ్ ద వైలేషన్స్ ఆఫ్ డ్యూ ప్రాసెస్, లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రొటెక్టింగ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ ఆల్సో ద ప్రాజెక్ట్స్ డిస్ప్రపోర్షనేట్ ఎకలాజికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ కాస్ట్. సో బికాస్ ఆఫ్ దేర్ వైలేషన్స్, సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే ట్రైబల్ కమ్యూనిటీస్ ఎఫెక్ట్ అవుతారు దీనివల్ల. సో ట్రైబల్ కమ్యూనిటీస్ ప్రొటెక్ట్ చేయాల్సి అనేటువంటి బాధ్యత గవర్నమెంట్కి ఉంది. సో మరి ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేస్తారో ట్రైబల్ కమ్యూనిటీస్ విల్ బీ ఎఫెక్టెడ్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని వైలేట్ చేసినట్టే. సో దేర్ ఫోర్ ఏంటి అని అంటే కనుక ఈ ప్రాజెక్ట్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. ద పార్టీ ఆల్సో డిమాండెడ్ a thorough impartial review of the proposed project including by the parliamentary committees concerned. Other political parties have also raised the concerns about this particular project. In its 2024 election manifesto, the Communist Party of India promised to scrap the environmentally disastrous and pro-corporate islands development plan for Andaman and Nicobar. The Tribal Council of the Great Nicobar and Little Nicobar and a host of environmentalists, wildlife conservationists, tribal right groups, they all are opposing this particular project అని అయితే కనుక ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుందండి. అయితే అసలు వాట్ ఈజ్ గ్రేట్ నికోబార్ అండ్ వాట్ ఆర్ ద కమ్యూనిటీస్ హూ ఆర్ లివింగ్ దేర్? ముందు అసలు ఈ గ్రేట్ నికోబార్ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎవరెవరు కమ్యూనిటీస్ అసలు ఎవరెవరు ఉంటున్నారు అనేటువంటిది ముందు మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేస్తున్నారండి. ఫస్ట్ ఏం చెప్తున్నారు, కాంటెక్స్ట్ ఏంటో చెప్తున్నారు. కాంటెక్స్ట్ ఏంటి, సో వేరియస్ వైల్డ్ లైఫ్ పీపుల్, కన్జర్వేషనిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్ వీళ్ళందరూ కూడా ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ని అయితే కనుక అపోజ్ చేస్తూ ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో, క్లియరెన్సెస్ ఇచ్చారో వాటన్నిటిని కూడా సస్పెండ్ చేయాలి అని అంటున్నారు. దెన్ ద ఐలాండ్ ఆఫ్ గ్రేట్ నికోబార్ ఈజ్ ద సదరన్ టిప్ ఆఫ్ ఇండియా అండ్ ఏ పార్ట్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఆర్కిపిలాగో that comprises 600 odd islands. It is a hilly and covered with lush rainforests that are sustained by around 3,500 mm of annual rainfall. The rainforests and beaches host numerous endangered and endemic species including the giant leatherback turtle, Nicobar megapod, okay, the great Nicobar crab eating macaw and the Nicobar tree shrew. ఇవే అడుగుతారండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్పీసీస్ వెన్ సంబడి విజిట్ ద గ్రేట్ నికోబార్. సో దే ఆర్ మోస్ట్ లైక్లీ టు సీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసీస్ అని కూడా మనం అయితే కనుక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో మనకి నికోబార్ మెగాపోడ్, లేకపోతే గ్రేట్ నికోబార్ క్రేక్, జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్, నికోబార్ క్రాబ్ ఈటింగ్ మకావు అండ్ ద నికోబార్ ట్రీ స్ట్రూ. మనం ఏంటి అని అంటే కనుక దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ రిలేటెడ్ థింగ్స్ ఇక్కడ మనకైతే కనుక ఇది చేస్తున్నారు. అండ్ అలాగే నౌ ది ఆల్సో హ్యావ్ ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ కూడా ఉన్నాయి కదండి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో, and pandan forests along the coasts. అండ్ ఇక్కడంతా కూడా బయోడైవర్సిటీ గురించి ఏమేం స్పీసెస్ ఉంటాయి అనేటువంటి విషయాలన్నీ మాట్లాడారు. ఇక్కడ ఏమేం కమ్యూనిటీస్ ఉంటాయో చెప్తున్నారండి. ద ఐలాండ్ ఈజ్ హోమ్ టు 2 important ట్రైబల్ కమ్యూనిటీస్, షోంపేన్ అండ్ ద నికోబారీస్. ద షోంపేన్ అరౌండ్ 250 in total. They mostly live in the interior forests and are relatively isolated from the rest of the population. They are predominantly hunter-gatherers and are classified as PVTG అంటారు, particularly vulnerable tribal groups within the list of ST, scheduled tribes. And the second one is Nicobar
నికోబారిస్ట్ కమ్యూనిటీ. సో ఇక్కడ మీకు ఏమేం చెప్తున్నారు అని అంటే కనుక ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారు, అసలు నికోబార్ ఐలాండ్స్, గ్రేట్ నికోబార్ అనేటువంటిది అసలు ఎక్కడుంది, సో ఎన్ని ఫారెస్ట్ ఉన్నాయి, ఎంత రైన్ఫాల్ రిసీవ్ అవుతుంది, ఇక్కడ ఏమేమి స్పీసీస్ ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడాము. తర్వాత వీ టాక్డ్ అబౌట్ 2 important communities who are living there. The first important is Shompen community and the second one is the Nicobarese community. Yes, వాళ్ళిద్దరి గురించి మనకి ఏంటంటే కనుక ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. క్లియర్, రైట్? దెన్ ద నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో హిస్టరీ మెయిన్ ఇక్కడ సెటిల్మెంట్స్ అసలు ఎవరెవరు ఉన్నారు అంటూ ఈ పారాగ్రాఫ్లో మనకైతే మాట్లాడడం జరిగిందండి. దెన్ దే టాక్డ్ అబౌట్ వాట్ ఈస్ ద నీతి ఆయోగ్స్ ప్రాజెక్ట్ ఏంటి అనేది చెప్పారు. దెన్ దే ఫర్దర్ దే ప్రపోజ్ దే టాక్డ్ అబౌట్ ఇక్కడికి ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఏంటి అని అంటే కనుక వై ఈజ్ దేర్ అపోజిషన్, ఎందుకు ఈ పర్టికులర్ ఇంత మరి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ రీజియన్ని కంప్లీట్గా డెవలప్ చేస్తుంది కదా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్, మరి దీనికి ఎందుకు ఇంత అపోజిషన్ ఎందుకు, వాట్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వల్ల అన్నది చెప్తున్నారండి. ఏంటి అని అంటే చూడండి, this mega project has been heavily criticized because for its ecological costs and also potential violations of the tribal rights. This project requires a diversion of about 130 square kilometer of forest land and felling of around 10 lakh trees. అంటే ఏంటంటే అర్థం, ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ని ఇప్పుడు డైవర్ట్ చేయాలటండి వీళ్ళు చెప్పినటువంటి ప్రాజెక్ట్స్, మెగా ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే అరౌండ్ 130 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ల్యాండ్ని మనం ఏంటంటే డెవలప్మెంటల్ పర్పస్కి డైవర్ట్ చేయాలి. ఓకే, అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అరౌండ్ 10 lakh ట్రీస్ని అయితే కట్ చేసేయాలటండి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే కనుక. In January 2021, that the Indian government denotified the 2 wildlife sanctuaries, the Galathea Bay Wildlife Sanctuary and Megapod Wildlife Sanctuary, to make way for this particular project. ఈవెన్ మన 2021లో ఈ 2 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని కూడా డీనోటిఫై చేశారంట. సో ఓకే, సో వీ హ్యావ్ డీనోటిఫైడ్ ఇట్. ఏవేంటండి, ద గలాథియా బే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ మెగాపోడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో రీసెంట్లీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాంక్చురీస్ విచ్ ఇస్ గలాథియా బే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ మెగాపోడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఈ రెండింటిని కూడా డీనోటిఫై చేశారు. మనకి ఈ 2 కూడా ఎక్కడున్నాయి అని కూడా మనకి క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ ఆప్షన్స్ ఆర్ లైక్ వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట. Yes, to make way for this project. In the same month, the government released National Marine Turtle Action Plan that lists Galathea Bay as a marine turtle habitat in India. సో మీరు ఇక్కడ అర్థం చేసుకుంటే సర్కాస్టిక్గా మీకు ఎలా చెప్తున్నారంటే ఏం చేశారట, ఈ 2 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని డీనోటిఫై చేసేసారు. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక ఇన్ ద సేమ్ మంత్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇయర్ 2021లో మనకి ఏం చేశారంటే నేషనల్ మెరీన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఒకటైతే ఇంట్రడ్యూస్ చేశారు. సో దాంట్లో ఇదే గలాథియా బేని ఇది కూడా ఒక కన్జర్వేషన్ హ్యాబిటాట్ అని అయితే కనుక దాంట్లో చెప్పడం అయితే జరిగిందట. దెన్ కమ్స్ ద ట్రాన్స్షిప్మెంట్ పోర్టల్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎకలాజికల్గా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది. ఎలా ఉంటుంది, 130 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ల్యాండ్ని డైవర్ట్ చేయాలి. అరౌండ్ 10 lakh ట్రీస్ని మనకి ఏం చేశారు అని అంటే కనుక నీడ్ టు బి కట్ ఆఫ్ కంప్లీట్లీ. అండ్ దెన్ మనకేంటి అని అంటే కనుక 2 ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని, గలాథియా బే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ మెగాపోడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఆ రెండింటిని కూడా ఏం చేశారు, డీనోటిఫై చేశారు. ఇంట్రెస్టింగ్లీ ఇఫ్ యూ సీ దిస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ మెరీన్ యాక్షన్ ప్లాన్, టర్టిల్ కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి తీసుకొచ్చారు. దాంట్లో ఈ గలాథియా బే కూడా ఒక మెయిన్ టర్టిల్ హ్యాబిటాట్ కింద మెన్షన్ చేసి ఉన్నారనమాట. So the transshipment terminal is expected to be developed at Galathea Bay, which is one of the world's largest nesting sites for giant leatherback turtle. Now both these species and the Nicobar megapod are listed in Schedule Number 1 of Wildlife Protection Act, the highest level of protection for wild animals under Indian law. Numerous species, especially endemic ones, are likely to yet to be documented in Great Nicobar given the limited number of surveys. In November 2022, the Tribal Council of Great Nicobar and Little Nicobar withdrew the no objection certificate it had provided for the project, stating that the administration had concealed the important information about the use of tribal reserve lands and that they had obtained the tribal community's consent in a rushed process. Yes, ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇక్కడ గలాథియా బేలో మనకి ఏంటంటే ఒక ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తారట. సో బట్ కానీ ఇదే గలాథియా బే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ నెస్టింగ్ సైట్ ఫర్ 2 ఇంపార్టెంట్ స్పీసీస్ ఏంటి అని అంటే కనుక జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్. సో జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్ యొక్క హ్యాబిటాట్ ఇది అండ్ అట్ ద సేమ్ టైం మెగాపోడ్ యొక్క హ్యాబిటాట్ కూడా ఇదన్నమాట. మరి ఈ 2 కూడా ఎక్కడున్నాయట, షెడ్యూల్ నెంబర్ 1లో ప్లేస్ చేసి ఉన్నాయి. షెడ్యూల్ నెంబర్ 1లో ప్లేస్ చేసినందుకు హయ్యెస్ట్ ప్రొటెక్షన్ మనం ఆఫర్ చేస్తున్నాము. మరి
ఇప్పుడు ఇది మనం ఈ ప్రాజెక్ట్ని ప్రొసీడ్ ఆన్ చేయడం వల్ల ఈ యొక్క స్పీసీస్ యొక్క ప్రొటెక్షన్ కాంప్రమైజ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే ట్రైబల్ కౌన్సిల్ ఆఫ్ ద గ్రేట్ నికోబార్ అండ్ లిటిల్ నికోబార్ వీళ్ళు కూడా ఏంటి అని అంటే కనుక ఇంతకుముందు ఇచ్చినటువంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని కూడా విత్డ్రా చేసేసుకున్నారు. బికాస్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా కన్సీల్ చేశారు. అండ్ అలాగే మనకి ఏంటి అని అంటే కనుక సేమ్ టైం రష్డ్ వేలో మనం ఏంటంటే కన్సెంట్ ఫ్రమ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ తీసుకున్నాము అని చెప్పేసి దే హ్యావ్ ఆల్సో విత్డ్రాన్ ద నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా విత్డ్రా చేసుకున్నారు. Some of the land which is classified as uninhabited in Niti Aayog's plan is also part of the Great Nicobar's ancestral land. Since their post-tsunami resettlement, they have repeatedly sought to return to these lands, only to be met with administrative apathy. Today, the mega project also stands in the way of their demands to return. Yes, this is another point. As for the Champagne, one of the biggest threats is disease. సో ఈ యొక్క ఇద్దరు కమ్యూనిటీస్ ఉన్నారు అనుకుంటున్నాం కదండి. ఎవరెవరు? ద ఫస్ట్ వన్ ఈజ్ షోంపేన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ నికోబారీస్ కదా. ఈ షోంపేన్కి ఇంకొక బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటి అని అంటే డిసీజ్ బర్డెన్. ఇక్కడ డిసీజ్ బర్డెన్ కూడా చాలా ఎక్కువ అండి. ఎందుకట? సిన్స్ బికాస్ దీస్ పీపుల్ హ్యావ్ వెరీ లిటిల్ కాంటాక్ట్ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్. దే హ్యావెంట్ యెట్ డెవలప్డ్ ద ఇమ్యూనిటీ టు ఇన్ఫెక్షియస్ డిసీజెస్ దట్ ఎఫెక్ట్ ద ఇండియాస్ జనరల్ పాపులేషన్. సో జనరల్గా ఇప్పుడు మనకు వచ్చేటువంటి డిసీజెస్, కామన్ డిసీజెస్కి మనకి ఏంటి అని అంటే సిన్స్ వీ హ్యావ్ ఎక్స్పోజర్ టు మల్టిపుల్ వీటి వల్ల మనకి ఏంటంటే ఆ ఇమ్యూనిటీ అనేటువంటిది ఆటోమేటిక్గా డెవలప్ అయిపోయింది. బట్ ఇక్కడ ఉన్నటువంటి షోంపేన్ పీపుల్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే కనుక వీళ్ళకి ఈవెన్ దో వీళ్ళకి లైక్ డిసీజ్ బర్డెన్ ఎక్స్పోజ్ అవ్వకపోవడం మూలాన వీళ్ళకి ఆ ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది ఏమీ లేదు. దాని మూలాన వీళ్ళు దే ఆర్ మోర్ ప్రోన్ టు డిసీజెస్. ఓకే, సమ్ షోంపేన్ సెటిల్మెంట్స్ ఆల్సో ఓవర్లాప్ విత్ ద ఏరియాస్ ఆఫ్ నీతి ఆయోగ్ హ్యాస్ ప్రపోజ్డ్ టు బి యూజ్డ్ ఫర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్. సో వీళ్ళు కూడా ఏంటి అని అంటే కనుక వీళ్ళ యొక్క ఏరియాస్ కూడా ఏంటి అని అంటే నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసినటువంటి ఈ యొక్క మెగా ప్రాజెక్ట్లో పార్టే. ఎర్లియర్ దిస్ మంత్ ద లోకల్ పంచాయత్ ఆఫ్ క్యాంప్బెల్ బే, ఇది కూడా అడుగుతారండి, క్యాంప్బెల్ బే రైజ్డ్ ద కన్సర్న్స్ ఓవర్ ద సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రాసెస్ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ ఎయిర్పోర్ట్. అంటే ఇప్పటిదాకా ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ గురించి మాట్లాడారు, ఇప్పుడు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. రీసెర్చర్స్ హూ వర్క్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హ్యావ్ ఆల్సో రైజ్డ్ ద కన్సర్న్స్ దట్ ప్రొపోనెంట్స్ ఆఫ్ దిస్ మెగా ప్రాజెక్ట్ హ్యావ్ ఫెయిల్డ్ టు అడిక్వేట్లీ అసెస్ ఎర్త్క్వేక్ బేస్డ్ రిస్క్. సో ఓకేనా, ఈ యొక్క దీనివల్ల మనకి ఏంటంటే ఎర్త్క్వేక్ బేస్డ్ రిస్క్ బికాస్ దిస్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఆన్ ద రింగ్ ఆఫ్ ఫైర్, ఎర్త్క్వేక్స్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశాలు కూడా మనకు ఉన్నాయి అని చెప్పేసి మనకి ఈ యొక్క పాయింట్లో చెప్పడం అయితే జరుగుతుందండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అపోజిషన్స్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్రిటిసిజమ్స్. ఇవి ఇంపాక్ట్స్ ఉంటాయి. ఒక్కసారి ఓవర్ వ్యూ చూసేస్తే మనకి ఏమవుతుంది? ఫస్ట్ పాయింట్ ఏంటి? మనకి 130 స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ని మనకి ఏంటంటే డైవర్ట్ చేయాలి. అరౌండ్ 10 lakh ట్రీస్ని కట్ ఆఫ్ చేయాలి. 2 ఇంపార్టెంట్ శాంక్చురీస్ని డీనోటిఫై చేశారు. బట్ ఆన్ ద అదర్ సైడ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ మెరీన్ టర్టిల్ కన్జర్వేషన్ అని చెప్పి గలాతియా బేని దాంట్లో ప్లేస్ చేశారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి గలాతియా బేలో ఇంపార్టెంట్ స్పీసీస్ ఏమేమి ఉన్నాయి? ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లెదర్ బ్యాక్ టర్టిల్, జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్ ఈజ్ ద ఫస్ట్ వన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద మెగాపోడ్. ఈ రెండు మరి షెడ్యూల్ నెంబర్ 1లో ప్లేస్ అయ్యి ఉన్నాయి. వీటి యొక్క ప్రొటెక్షన్ కాంప్రమైజ్ అనేటువంటిది అయిపోతుంది. అండ్ అలాగే ట్రైబల్ అండ్ యాజ్ వెల్ యాజ్ నికోబార్ ఐలాండ్ యొక్క కౌన్సిల్ కూడా వీళ్ళు ఏంటంటే ఈ యొక్క ఎన్ఓసీని కూడా రీసెంట్గా విత్డ్రా అయితే చేసుకున్నారు. దెన్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి డిసీజ్ బర్డెన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది బికాస్ దే డోంట్ హ్యావ్ దిస్ ఇమ్యూనిటీ. అండ్ దిస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కూడా ఆర్కిపిలాగో మనకి ఏంటంటే రింగ్ ఆఫ్ ఫైర్లోనే మన లొకేషన్ ఇది కూడా ఉంది కాబట్టి ఎర్త్క్వేక్ ప్రోన్ చాలా ఎక్కువ రిస్క్ అయితే కనుక ఉంటుంది. ఇప్పుడు మనం ఇలాంటి పెద్ద పెద్ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ చేస్తే కనుక ఆ రిస్క్ అనేటువంటిది ఇంకా పెరుగుతుందే తప్ప సో తగ్గదు అని చెప్పేసి మనకి ఏంటంటే ఇక్కడ ఎడిటోరియల్లో ఆథర్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారండి. సో దేర్ ఫోర్ యూ షుడ్ లుక్ అట్ బోత్ ద పాజిటివ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెగటివ్స్ ఆల్సో. Clear, right? That's it. These are the some of the important points that you need to be thorough with this particular article. Yes, let us go to the next one. That's it, friends. Now it's the time to answer the question. Please answer this question. Consider the following rivers: Chenab, Ravi, Satluj and as well as Indus. According to the Indus Water Treaty 1960, which of the above rivers is or are allocated to India? So India ki allocate చేసినటువంటి రివర్స్ వీటిల్లో ఏవేంటి? చీనాబ్, రవి, సట్లెజ్ అండ్ ఇండస్. 1 and 4 only, 2 and 3 only, 3 and 4 only, all of the above.
ఆల్ ఆఫ్ ద అబవ్. సో నౌ నాకు తెలిసి మీకు ఈ పాటికి ఆన్సర్ తెలిసి ఉండాలి. ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ ఇఫ్ యూ నో ఇట్ అండి. మీకు నిజంగా వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ ద వీడియో ఆల్సో. ఎస్, దట్ విల్ డెఫినెట్లీ బూస్ట్ us అండ్ గివ్ ఎంకరేజ్మెంట్ టు us. Yes. Okay friends, thank you so much. Okay, thank you so much for attending this particular class up till here. So I hope definitely you have learned something new today. Okay, tomorrow we will meet again with the new analysis. Until then, happy learning, all the best, bye and